ఇంటికి ఇలా గెస్ట్ వచ్చినప్పుడు కొంచెం వెరైటీగా బగారా రైస్ విత్ వెజ్ దాల్చా చేయండి, చాలా నచ్చుతుంది. నేను ఫస్ట్ దాల్చా కోసం ముందు ఒక హాఫ్ కప్ శనగపప్పు తీసుకుని దాన్ని బాగా వాష్ చేసుకుని ఒక 30 minutes నేను శనగపప్పుని నానపెట్టేసుకుంటున్నాను. నేను ఈ కప్తో ఒక 1 cup రైస్ తీసుకున్నాను. రైస్ తీసుకుని ఇది కూడా బాగా వాష్ చేసుకుంటున్నాను. రైస్ని కూడా బాగా వాష్ చేసుకున్నాక దీన్ని కూడా ఒక 1/2 hour నేను నానపెట్టేసుకుంటున్నాను. కొంచెం చింతపండు కూడా నానపెట్టేసుకుంటున్నాను. హాట్ వాటర్ పోసుకొని చింతపండు కూడా నానపెట్టేసుకుంటున్నాను. నేను ఫస్ట్ బగారా రైస్ చేసేసుకుంటున్నాను. సో దీనికోసం నేను 2 spoons ఆఫ్ ఆయిల్, 1 spoon ఏమో బటరు యాడ్ చేసుకుంటాను. దీంట్లో కొంచెం జీరా, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుంటాను. దీంట్లో నేను కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. చేసుకుని మసాలాలు కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు దీన్ని వేయించుకుంటున్నాను. నేను ఈ కప్తో రైస్ తీసుకున్నాను. 2 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో. అండ్ 1 more cup ఆఫ్ వాటర్. నేను ముందుగా నానపెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ బియ్యము నేను దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి స్లోగా బియ్యం విరిగిపోకుండా ఒక్కసారి స్లోగా కలిపేసుకుని నేను కుక్కర్ మూత పెట్టేసుకుంటాను. కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం కొత్తిమీర. దీన్ని ఒకసారి బాగా స్లోగా కలుపుకుంటున్నారు, ఎందుకంటే బియ్యం యాడ్ చేస్తాం కదా, బియ్యం మళ్ళీ రైస్ విరిగిపోతాయని చెప్పి కొంచెం స్లోగా కలుపుకుని నేను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుంటాను. ఇప్పుడు నేను దాల్చా కోసం ఫస్ట్ దీంట్లో కుక్కర్లో ముందుగా శనగపప్పు నానపెట్టుకున్నాను కదా, అది తీసుకుని బాగా ఇంకొకసారి వాష్ చేసేసుకుని దాంట్లో కొంచెం పసుపు, దాల్చిన చెక్క యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 4 whistles వచ్చే వరకు పెట్టుకుంటున్నాను కుక్కర్. 2 teaspoons ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కొన్ని ఆనియన్స్, నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించేసుకోవాలి. దీన్ని ఇప్పుడు నేను ఆనపకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకుని దీన్ని బాగా మగ్గించుకుంటాను. ఇప్పుడు దీన్ని నేను 5 minutes మూత పెట్టేసుకుని బాగా మగ్గించుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఒకసారి మూత తీసి చెక్ చేస్తాను బాగా ఉడికిందా లేదా అని చెప్పి. ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో శనగపప్పు యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు నేను ముందుగా ఉడికించుకున్న శనగపప్పు అంతా యాడ్ చేసేసుకున్నాను. దీంట్లో ముందుగా నానపెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుని దీంట్లో కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి ఇది బాగా మిక్స్ చేసేసుకుని ఇందులో కొంచెం వాటర్ పోసుకుని ఒక 2 minutes దీన్ని బాగా మగ్గించేసుకున్నాం. దాల్చా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి కుక్కర్ ఓపెన్ చేసి రైస్ ఎలా ఉడికిందో చెక్ చేసుకుందాం. రైస్ బాగా ఉడికిపోయింది, రైస్ కూడా అయిపోయింది. సో బగారా రైస్ కూడా రెడీ. బగారా రైస్ అండ్ దాల్చా, వెజ్ దాల్చా ఆర్ రెడీ. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్.